తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తాను బాయ్, వస్తాను. It's laughing time. ముద్దబంది పూలు తెస్తా వెన్నెలో. ఈ సౌండ్ మనదిరు, ఈ డప్పు మనదిరు, ఈ సౌండ్ మనదిరు, డప్పు మనది, సౌండ్ మనది, డప్పు మనది. ముద్దులిచ్చిపోవే వెన్నెలో. ప్రేమించుకోవడానికి వయసుతో సంబంధం లేదు అంటూ కూడా, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. ప్రేమ ఎలా పుడుతుందో కూడా ఎవరికీ తెలియదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు ప్రేమ అనగానే. ఆ విషయం మాకు తెలుసులే. కానీ ఆ ప్రేమ కలగడానికి అతని గుండెల్లో ఒక గంట మోగాలి. తన గుండెల్లో గంట మోగింది ఆమెను చూడగానే అంటూ మనం ప్రేమించుకుందాం. మనందరికీ బాగా పరిచయం శ్రీనివాస్ గారు, అలాగే మాధురి గారు. సింగపూర్ రాజా, ఇవిడ తాపేశ్వర కాజా. ఎన్నో రీల్స్ అలాగే డాన్సులతో మనందరినీ అలరించారు. అరే ఏంట్రా ఇది? ఏంది మా హాయ్ సార్, నమస్తే. హాయ్ దీపిక గారు, బాగున్నారు? నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? నమస్తే మేడం, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు ఇద్దరు? బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర, దాంతో నా బతుకంతా చిందర వందర. కానీ మీ ఇద్దరు మాత్రము ఒక ఇన్స్పిరేషన్ గా జనాలకి కనిపిస్తున్నారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మీ ఇద్దరి ప్రేమ ఎలా స్టార్ట్ అయింది? ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. చాలా మందికి షర్ట్ తిప్పితే ఇన్ని ఉంటాయి మచ్చలు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అంతా చిన్న వయసులోనే చాలా చూశాను నేను. నాకు అర్థం కాలేదు సార్. అదే చాలా మంది అంటారు ఈ వయసులో దువ్వాడ శ్రీనివాస్కి అవసరమా? నిజమే, అవసరం లేదు. అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. బిజినెస్ అయినా చేయాలి, పాలిటిక్స్ లోనే ఉండాలి, ఏదైనా ఒక పాపులర్ ఫీల్డ్ లో ఉండాలి. ఎదవా ఎందుకు పనికిరాడు. లోకేష్ గారిని పొగడడం వల్ల మిమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు అంటారు. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావారా నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారిని నా గుండెల్లో నుంచి వీళ్ళు సస్పెండ్ చేయలేరు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు దూరడం. లోకేష్ కి దువ్వాడ శ్రీనివాస్ ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటున్నాను. వచ్చిండా సైంటిస్ట్? లిటరేచర్ గా నేను పిహెచ్డి చేయాలని ఆ రోజుల్లోనే జాయిన్ అయ్యి మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. లేనివాడికి 54,000తో ఓడిపోయినవాడికి కుర్చీలో కూర్చోబెట్టారు. మొహం పగిలిపోద్ది. నన్ను ఒక బిడ్డలా పెంచిన టెక్కలి నియోజకవర్గం 4 walls మధ్య జరుగుతాయి, మాది 4 walls మధ్య జరగల, ఓపెన్. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. అనుకోకుండా మా మనసులు కలవటం జరిగింది మీరు అన్నట్టుగానే. కొట్టుకోండి ఇద్దరు కూర్చో. జుబ్బక్ జుబ్బక్ జుబ్. అది పడిన ప్రతిసారి లేస్తుంది కాబట్టి. అది పడిన ప్రతిసారి లేస్తుంది కాబట్టి. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. ఎందుకో ఈమెతో నాకేమైనా గడిచిన కాలంలో సంబంధం ఉందా? మొక్కం చూడరా, వస్తా నా కొడక మొక్కం.
వజ్రాపు వాళ్ళకి ధర్మాన వాళ్ళకి మంచి స్ట్రాంగ్ రిలేషన్స్. ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? నేను తప్పు చేయలేదు జీవితంలో, నేనే తప్పు చేయలేదంటే నాకు చిటికలో పని. ఏంటది? ముసలైపోయి మీకే అంత ఉంటే ఇంకా ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఎంత ఉండాలి? ముసలైపోయి మీకే అంత ఉంటే ఇంకా ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఎంత ఉండాలి? పెద్ద హీరోయిన్ అనుకుంటాను జఫాదానా. కలిసిన దాన్ని విజయవంతం చేసుకోవాలి. పడటం లేవటం కెరటం అంటే నాకు ఇష్టం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. అంతారాటం ఏంటి నీకు? నాకు వివాహం జరిగింది, ఆమెకి వివాహం జరిగింది. సిగ్గుండాలరా. మేమేదో సమాజంలో మేము ఇలా చెప్తున్నాం, వీళ్ళందరూ చెయ్యండి. కొంచెమైనా సిగ్గుందా? ఏం చేస్తున్నాడు రైడు వారు అప్పటి నుంచి? మరి మేమేం చేస్తామైతే? మేమేం తప్పు చేస్తాం? ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్నపోతులా తిని మీకు అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది, అతను కూడా మీ మీద అభిమానం ఉంటుంది. నన్ను తొక్కారు కదా, మేము తొక్కుతాం. తొక్కడం ఎంతసేపు, ఎవరిని ఓడించడం ఎంతసేపు? నన్ను పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి ఏంది మాటలు? చూపిస్తారు. మేము కూడా తొక్కుతాం, గెలుస్తాము. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా? చేశారు, కబ్జాలు చేశారు, అవగాహన అవ్వట్లేదు, అరెస్ట్లు అవ్వట్లేదు, వ్యాపారాలు ఆగట్లేదు. ఎందుకు ఆగుతుంది? ఎందుకు? అవు నీకు మామూలుది కావాలనా ఎక్స్ట్రా పవర్ కావాలనా? పగల అర్ధరాత్రి రాజకీయాలు మాట్లాడుకుంటారు, పగలొచ్చేమో వైసీపీ అంటారు. ఏంటి కర్మ, ఎటు పోతున్నాయి రాజకీయాలు? లేవటం చూశాను, పట్టం చూశాను, రెండూ చూశాను. అంటే వైసీపీ సోకల్ నాయకులు కాల్ డేటా తీయండి, ఎవరెవరు టీడీపీ నాయకులు ఎన్ని లింకులు తీయమనండి ఒకసారి, అందరు ఫోన్ డీటెయిల్స్. ఎవర్రా ఈ బ్రహ్మరాక్షసి ఇలా రెచ్చిపోయింది? మరి పార్టీలో కూడా యాక్టివ్ గా లేరు కదా, ఎందుకు సస్పెండ్ చేయలేదు? పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కదా. రికార్డు ఉందా మరి? ఎందుకురా నీకు? నేను ఎక్కడ నాకు అనుభవాలు లేనివి కాదు. పొర పంది మొహమా. నిజాయితీగా ఉన్నానన్నటువంటి నమ్మకం, ధైర్యం సర్వనాశనం చేసావు. చీల్చి చెండాడుతాను కాబట్టి నేను వాళ్ళకి శత్రువు. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.